హలో ఆల్. ఎంతో ఉత్సాహంగా మొదలైన రోజులు 2 డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, కానీ షూట్ మాత్రం మంచి అవుట్పుట్ తోటి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. గుంటూరులో మనకు ఒక వెడ్డింగ్ షూట్ ఉండటం వల్ల డే రెగ్యులర్ గా కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ అయిపోయింది. నేను నిద్రలేవగానే టీం అందరికి వేకప్ కాల్ చేశాను. ట్రెడిషనల్ టీం 7 AM కల్లా క్లయింట్ లొకేషన్ కి రీచ్ అయిపోవాలి. మా ప్రీవియస్ క్లయింట్స్ అందరికీ తెలుసు, మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే షూట్ లొకేషన్ కి రీచ్ అయిపోతాం. అలా రీచ్ అయిపోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే ప్రాపర్ పవర్ సోర్స్ అండ్ లైట్ సెటప్ చేసుకోవచ్చు. అంతేకాదు వెన్యూ అట్మాస్ఫియర్ మనం అడాప్ట్ చేసుకొని ఉంటాం కాబట్టి క్లయింట్ ఎంట్రీ షాట్స్ అన్ని పీస్ఫుల్ గా షూట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా స్టార్ట్ అయింది అనమాట నా డే. రెగ్యులర్ గా నేను డీటాక్స్ వాటర్ తోటి డే స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఫర్ ఏ చేంజ్ గ్రీన్ టీ తో స్టార్ట్ చేశాను. మీకు కూడా ఆ డీటాక్స్ వాటర్ ఫార్ములా కావాలంటే డి అని కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ డిఎం చేస్తాను. ఇక రెగ్యులర్ గా మనం చేసే పని బర్డ్స్ కి వాటర్ పెట్టేద్దామని వెళ్ళాను. 525 కి 28 degrees టెంపరేచర్ ఉంది. మధ్యలో ఒక 2 days బాగా వానలు పడినా పెద్దగా టెంపరేచర్ లో మాత్రం ఏం చేంజెస్ లేవు. ఇప్పుడు ఇంకా టెంపరేచర్ హై అనిపిస్తోంది. నేను కూడా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. మార్గం మధ్యలో చూసారా ఈ విజ్ఞాన్ బస్సులు చీమల దండులా వెళ్తున్నాయి. ఇంకా ఈ వరుస చాలానే ఉంది, కానీ అవన్నీ షూట్ చేయలేదు. గుంటూరులో మన ఈవెంట్ వెన్యూ కి రీచ్ అయిపోయాము. డెకార్ కూడా జస్ట్ కంప్లీట్ అవుతుంది. బట్ షూట్ మాత్రం లేట్ గా స్టార్ట్ అవడం వల్ల మేక్ ఓవర్ ఆర్ ఎంట్రీ షాట్స్ తీసుకోవడానికి టైం లేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యాము. తెలుసు కదా మన సంగతి, పట్టు వదలని విక్రమార్కుడ్ లాగా సాయంత్రం అవుట్డోర్ లో పీస్ఫుల్ గా షూట్ చేశాము. ఫైనల్ గా మంచి అవుట్పుట్ తోటి వెన్యూ నుంచి స్టార్ట్ అయిపోయాం. వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల సెకండ్ పార్ట్ లో సెకండ్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను. థ్యాంక్ యూ ఆల్. ఫాలో చేయొచ్చు కదా.